అరుణమ్మ గారి నాయకత్వం, అరుణమ్మ గారి నాయకత్వం. జై జనసేన, జై జై జనసేన. అటు వెళ్ళిపోరా, ఇటు చూడండి ఒకసారి. ఇలా లక్ష్మీ ఒకసారి చూడండి. ఓకే, సోములు గారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. ఓకే, నెక్స్ట్. ఓకే, సాయి తేజ. ఇంకొక 5 ఉన్నారు. ఏం పేరు? కృష్ణ గారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. ఉదయ్ అక్కడ కూర్చోవడం కాదు, మీ వెనకాల అందరూ నిలబడండి. పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. కార్తికేయని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. జై జనసేన. కిరణ్. ఓకే, అంబటి సన్యాసి గారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. అంబటి సన్యాసి గారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. కార్తికేయని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. జై జనసేన. కిరణ్. ఓకే, సోములు గారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. ఓకే, నెక్స్ట్. ఓకే, సాయి తేజ. ఇంకొక 5 ఉన్నారు. ఏం పేరు? కృష్ణ గారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. ఉదయ్ అక్కడ కూర్చోవడం కాదు, మీ వెనకాల అందరూ నిలబడండి. గంటిరెడ్డి జయలలిత గారిని ఆహ్వానిస్తున్నాం. చెన్నై గారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. చెన్నై గారిని దొరబాబు గారిని పార్టీలో ఆహ్వానిస్తున్నాం. దొరబాబు గారికి అప్పమరాజు గారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. రండి రండి. పిల్లా రామకృష్ణ గారిని ఆహ్వానిస్తున్నాం. చిన్నకృష్ణ గారిని. థ్యాంక్ యూ అండి. అటు వెళ్ళిపోరా, ఇటు చూడండి ఒకసారి. ఇలా లక్ష్మీ ఒకసారి చూడండి. ఓకే, అరుణమ్మ గారి నాయకత్వం, అరుణమ్మ గారి నాయకత్వం. జై జనసేన, జై జై జనసేన. అప్పమరాజు గారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. రండి రండి. గంటిరెడ్డి జయలలిత గారిని ఆహ్వానిస్తున్నాం. చెన్నై గారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. చెన్నై గారిని దొరబాబు గారిని పార్టీలో ఆహ్వానిస్తున్నాం. దొరబాబు గారికి పిల్లా రామకృష్ణ గారిని గట్టిగా క్లాప్స్ కొట్టిన అందరూ. నెక్స్ట్
నెక్స్ట్ దేవపల్లి గ్రామంలో పెద్దలైనటువంటి తిరుపతి దగ్గర బాగుజోల దగ్గరకు వచ్చారు. అది కీకారణ్యం. ఎప్పుడో సినిమాల్లో చూసావేమో కానీ చిన్నప్పుడు చూసిన అడవుల్లోకి భయపడకుండా వచ్చే నాయకుడు ఆయన. అంటే డీజీపీ చెప్పినా, హోమ్ మినిస్టర్ చెప్పినా, లోకల్ మంత్రి చెప్పినా నేను ప్రజలకు మాట ఇచ్చాను, ఆ మాట నిలబెట్టుకుంటానని చెప్పి మాట కట్టుబడే మనిషి, కార్యదీక్షాపరుడు. ప్రజలకు మేలు చేయాలి, అన్ని వర్గాల వారికి, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి చేయాలనే ఒక మంచి ఆలోచనతో ఈ జనసేన పార్టీని మరి ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆలోచనతో చేస్తున్నారు. ఫస్ట్ ఆయన పెట్టినప్పుడు 150 మంది, పాపం ఎవరు లేరంటే ఆ రోజుల్లో. కానీ ఈరోజు ఆయన నీతి నిజాయితీ, ఆయన పట్టుదల, కృషి, ఏది చూసినా సరే, ఏ మూల చూసినా ఆయన ఇచ్చిన మాట నిలబెట్టే వ్యక్తిగా ఈరోజు ప్రజల ముందుకు రావడం, ప్రజల ఆశీస్సులు పొందడం. అదే రకంగా ఈరోజు కేంద్రంలో కూడా ఆయనకి మంచి పట్టున్న నాయకుడు. మరి ఆయన ఒకటే కోరుతున్నాడు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం ఉంది, మరి ఆ కూటమి ప్రభుత్వానికి మనం ఎల్లవేళలా మద్దతు ఇద్దామని చెప్పడం జరిగింది. మరి మీ అందరికీ చిన్న అనుమానం అయితే రావచ్చు, మేము జాయిన్ అయ్యాం, మాకెవరికి మెంబర్షిప్లు లేవు మరి అని చెప్పి మీకు ఒక ఆలోచన ఉంటే ఉండొచ్చు. మీరు ఎవరూ భయపడిపోవాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా మీ అందరికీ కూడా మెంబర్షిప్లు చేయడానికి నేను తప్పనిసరిగా 2-3 నెలలు చేయడానికి తప్పనిసరిగా చేస్తానని చెప్పి మీరు ఎవరికి ఒత్తిళ్లకు లొంగొద్దని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏది వచ్చినా లోకల్కి వచ్చేసరికి సాయి ఉన్నాడు, అప్లైడ్ ఉన్నాడు, తిరుపతి ఉన్నారు. ఏ సమస్య వచ్చినా నేను మీకు అండగా ఉంటాను. మీకు ఏ పని కావాలన్నా చేయడానికి నా సాయశక్తిలా కృషి చేస్తానని చెప్పి ముఖ్యంగా మీరందరూ కూడా నన్ను అభిమానించి ఆదరించి మరి ఈరోజు ఈ పార్టీలో వచ్చినందుకు మరొక్కసారి మీ అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు స్టేజ్ మీద ఉన్న అందరూ నాకన్నా అందరూ చిన్నోళ్ళు కాబట్టి మా జగన్నాథ్ కానీ, లక్ష్మణుడు కానీ, దత్తగాడు కానీ, అచ్యుత్ కానీ వీళ్ళందరూ నాకన్నా చిన్నోళ్ళు కాబట్టి అందరికీ ఆశీర్వాదం. మా త్రివేది కానీ, మా ప్రసాద్ కానీ ముందు నుంచి వాళ్ళ పార్టీలో ఉన్నాళ్ళు, నాకన్నా సీనియర్స్ వాళ్ళు. వయసులో నేను సీనియర్ని అయినా పార్టీలో వాళ్ళు సీనియర్స్. మా త్రివేది కానీ, ప్రసాద్ కానీ, జగన్ కానీ. మరి వాళ్ళకి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం ఇంత చక్కగా నిర్వహించినందుకు మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ నేను ఒకటే ఆ రోజైనా ఈ రోజైనా ఒకటే నేను చెప్తున్నాను, మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా తప్పనిసరిగా మీకు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏ టైంలోనైనా నాకు ఫోన్ చేయండి, సాయి ద్వారా తప్పనిసరిగా మీకు చేసి పెడతానని చెప్పి మరొకసారి హామీ ఇస్తూ మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు. జై జనసేన.